దర్శి ఎలీషా కోటరత్నం గారుల స్కైలాబ్ గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఒక క్రిస్మస్ కేక్ ఇచ్చారు. ఆ కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. దర్శి ఎలీషా కోటరత్నమ్మ స్కైలాబ్ గారు వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. ఈ కేక్ కట్ చేయడానికి స్త్రీల సమాజం అధ్యక్షురాలు ఎమ్మెల్యేమ్మ గారు, సెక్రటరీ గారు సరళా గారు ముందుకు రావాలని కోరుకుంటున్నారు. భాస్కర్ గారు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈలోగా విజయగూడ ఆనందరావు గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఒక పక్క పెద్దలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నాను. కూచిపూడి మోడీస్ సలోని గార్ల జ్ఞాపకార్థం వారి మనవడు శ్రీకాంత్, కూచిపూడి శ్రీకాంత్ కేక్ తీసుకొచ్చారు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులను ముందుకు రావాలని కోరుకుంటున్నాను. కూచిపూడి మోడీస్ సలోని గార్ల జ్ఞాపకార్థం వారి మనవడు కూచిపూడి శ్రీకాంత్ కుటుంబం ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. బాక్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు ఆయన కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. యేసయ్య అందరికీ జీవమునిచ్చినప్పుడు ఆయన జన్మించి ఉన్నాడు. మన శత్రువుల చేతుల నుండి విడిపించబడవలెను అని ఆయన జన్మించాడు. నిర్భయమై జీవించవలెను అని యేసయ్య
ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను యేసయ్యను సేవించవలయను అని ఆయన జన్మించారు. అన్ని జనులకు ఆయన వెలుగై ఉన్నాడు, యూదులకు ఆయన మహిమాయి ఉన్నాడు. పాప క్షమాపణ వలన రక్షణ జ్ఞానం కలుగుటకు యేసయ్య జన్మించాడు. ప్రజలను సమాధాన మార్గంలో నడిపించుటకు యేసయ్య జన్మించాడు. చీకటిలోను మరణఛాయలోను నుండి వారికి వెలుగునిచ్చుటకు యేసయ్య జన్మించాడు. క్రిస్మస్ అనగా విడుదల, విజయము, పరిశుద్ధత. విడుదల అనగా పాపం నుండి, శాపం నుండి, బంధకం నుండి మనల్ని విడిపించడానికి యేసయ్య వచ్చాడు. విజయం అనగా సాతానుపై విజయం, మరణంపై విజయాన్ని యేసయ్య సాధించాడు. పరిశుద్ధత అనగా మనం పరిశుద్ధత కలిగి యేసయ్యను ఆరాధించడం వల్ల మనము నిజమైన క్రిస్మస్ పొందగలుగుతాం. ఇవి క్రిస్మస్ యొక్క నిజమైన ఫలాలు కనుక మన ఆరాధనలో ఇటువంటి ఫలాలు కలిగి ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మక్కెం రాజారత్నం బాను చేస్తా అంట పెట్టే క్రిస్మస్ శుభాకాంక్షలు. మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంఘస్థులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. స్త్రీ సమాజం ప్రెసిడెంట్ ఎమ్మెల్యే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. స్త్రీ సమాజం ప్రెసిడెంట్ గారు. బలపడుతూ దేవుడు మన బాగా ప్రార్థించే మనసు దేవుడు అడుగుతారండి. హ్యాపీ క్రిస్మస్. కె విజయ్ కుమార్ వారి ఫ్యామిలీ మెంబర్స్ హరిణి గారు, గౌతమ్ గారు ముందుకు రావాలని కోరుకుంటున్నారు. కె విజయ్ కుమార్ గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి కె విజయ్ కుమార్ గారి జ్ఞాపక వారి ఫ్యామిలీ మెంబర్స్ హరిణి గారు, గౌతమ్ గారు. అందరికీ కేక్ సర్వ్ చేయబడుతుంది. మీకు సమీపంలో డస్ట్బిన్స్ ఉన్నాయి. అందరికీ టిష్యూ పేపర్స్ కూడా ఇస్తారు. ఆ డస్ట్బిన్స్లోనే వేయాలని కోరుతున్నాం. సమయంలో ప్రభు వారి యొక్క పూర్వీకులను విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులను ప్రభు ఈ సమయంలో ఈ క్రిస్మస్ కేక్ తెచ్చినట్టుగా వారికి క్రిస్మస్ సంతోషమును, సమాధానమును నేను బట్టి అలాగే గౌరవం బట్టి వారికి కృతజ్ఞతలు, కుటుంబ సభ్యులను బట్టి వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి క్రిస్మస్ ఆనందంలో వారి చూపించండి.
యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్త్రీల సమాజం కార్యదర్శి కూచిపూడి సార్ క్రిస్మస్ కూచిపూడి సార్ చేరవచ్చిన అందరికీ మన రక్షకుడైన యేసుప్రభుని పుట్టుక సందర్భంగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను. అలానే మన ప్రభువు ఎందుకు జన్మించారు అనేది మనం తెలుసుకుంటే మరి వాక్యం ద్వారా పాస్టర్ గారు తెలియజేశారు. మన పాపం నిమిత్తము ఆయన ఆకాశం సింహాసనం పాదవేడుగా చేసుకున్న దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం, మన రక్షించడం కోసం మరి ప్రాణాన్ని అర్పించి తిరిగి పునరుద్ధరణై మన పాపం నిమిత్తము అతను చనిపోయి మరి పునరుద్ధరణయ్యాడు. ఆయన మాట ప్రకారం మనం నడిస్తే మరి మన జీవితాల్లో వెలుగు ప్రకాశిస్తుంది. అలానే నక్షత్రము ఇంత సుందరమైన దేవాలయంలో మరి ఎంత వెలుగుతో నింపబడి ఉంది. కానీ మన జీవితాల్లో కూడా దేవుని యొక్క మాటలు మనము మాట ప్రకారం నడిస్తే మన చీకటిలో ఉన్న మన బ్రతుకులు మరి వెలుగుమయం అవుతాయి. అందుకు కారణం ఒక స్త్రీ మరియా దేవుని మాటకు విధేయురాలై మరి ఆమె దయాప్రాప్తురాలా అని దేవుని దూత చేపల పిలిపించుకుంది. అలానే మనందరము కూడా స్థిరమైన మనము మరి ఒక స్త్రీ తన గర్భాన్ని ఇచ్చి దేవునికి సర్వలోక సృష్టికర్తకు జన్మనిచ్చినట్టుగానే మనము దేవుని మాటకు లోబడి విధేయత చూపి దేవుని మాట వింటూ మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో మన జీవితాలను సరిచేసుకొని సర్వలోకానికి సర్వ సృష్టికర్త అయిన దేవుని గురించి సువార్త మనందరం కూడా ప్రకటిస్తామని ఈ సందర్భంగా మనం మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ జీవితాల్లో సంతోషమైన మనందరం ఉందామని దేవుడు మనల్ని అందరినీ ఆస్వాదించును గాక. ఆమేన్. కూచిపూడి అబ్రహాం లింకన్ గారు సరళ ఫ్యామిలీ ముందుకు రావాలి. క్రిస్మస్ కేక్ కట్ చేయాలి. కూచిపూడి అబ్రహాం లింకన్ గారు సరళ క్రిస్మస్ ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దేవుని వందనాలు. ఈ క్రిస్మస్ సందర్భాన్ని బట్టి మీరు లోకలక్ష్మి భూలోకం వచ్చారని బ్రహ్మ సంతకాయలు కలిసి వారి కుమారులతో గొడవలతో ప్రభావ ఈ క్రిస్మస్ సంతోషాన్ని సంఘంతో పంచబడ్డానికి వందనాలు. క్రిస్మస్ సంతోషము, సమాధానం, సమృద్ధి కుటుంబంలో తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ మీ కుటుంబాలను సకల ఆయన ఆరోగ్యాలతో ఆయుష్తో మీరు వర్తిల్లాలని క్రీస్తు పేరుతో మనం వేడుకొచ్చినారు. మరి ముఖ్యంగా మన కోసం ఈ భూమి నుంచి దివికి దిగి వచ్చిన తారగా మన ఆయన ఎంతో తగ్గించుకొని ఆయన నర రూపంలో మన కొరకు జన్మించి మరణించారు. ఆయన ప్రేమని చాటడానికి మనకి ఆయన ఈ భూమి మీదకి రావటం జరిగింది. నశించిన దానిని వెనక్కి రక్షించడము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. నశించడం అని అంటే ఏమిటంటే నీలో నాలో
ఐక్యత, ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ నశించినవి కనుక అవన్నీ మనకి కలుగ చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. మీలో ప్రతి ఒక్కరూ అందరూ ప్రేమ కలిగి, సమాధానము, శాంతి కలిగి జీవించాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. విజయపుడి మాత్ర క్రిస్మస్ తిరగబా రేడియోలో అర్థం చేసుకో. క్రీస్తునందు ప్రేమ వాళ్ళారా, మనము ఇప్పటికీ అనేక క్రిస్మస్లు జరుపుకున్నాం. మనకి మరొక నూతన క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. అనేక క్రిస్మస్ జరుపుకుంటూ మనకి ఏమైనా దేవుని హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా అని మనం ఎప్పుడైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుడు తన భక్తుల ద్వారా దైవ గ్రంథం నుండి ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరాలు జరుగుతున్నాయి, నీ క్రియలు ఏమైనా నూతనపరచబడ్డాయా? నీ ఆలోచన, నీ జీవన విధానం, నీ జీవిత విధానం ఏమైనా నూతనంగా ఉన్నదా? దేవునికి ఆయాస్కరమైన మార్గాలు మనందరూ ఏమైనా ఉన్నాయేమో మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆమోదకరమైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా? గత సంవత్సరం ఎలాంటి అభ్యంతరకరమైన జీవితాలు జీవిస్తే మార్చుకోమని దేవుని బైబిల్ ద్వారా మనకి హెచ్చరిక చేయబడతా ఉంది. అలాంటి మార్పుని ప్రతి ఒక్కరూ గ్రహిస్తారని కోరుతూ ఇచ్చిన సమయాన్ని బట్టి కమిటీకి, సంఘ పాస్టర్కి అందరికీ తెలియజేస్తూ మరి యొక్క నూతన క్రిస్మస్ త్వరలో జరుపుకోవచ్చు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ డిస్పోజబుల్ ప్లేట్స్, టిష్యూ పేపర్స్ ఇచ్చారు. ఎవరు కూడా బయట వేయద్దు. డస్ట్బిన్స్ ఉన్నాయి మీకు సమీపంలో, వాటిలో పడవేయాలని మిమ్మల్ని మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు కూచిపూడి రతనరాజు గారు చివరిగా కూచిపూడి రతనరాజు గారు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు. కూచిపూడి రతనరాజు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన క్రిస్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని కోటాను కోట్ల దేవదూతల చేత మరి పలికింపబడి గొల్లలకు తెలియజేసిన విధానాన్ని బట్టి గొల్లలు మరి పాములైనా కూడా దాన్ని గ్రహించి దేవుని మహిమపరచడానికి, ఆరాధించడానికి, పూజించడానికి మరి రావడం జరిగింది. అటువంటి స్థితి మనకు లేదు. మన పాపలం కాదు, అన్ని ఎరిగిన వారమై దేవుణ్ణి ఎరగాలని, ఆయనకి ఇష్టమైన మనుష్యులుగా మనకుంటే మన కుటుంబాల్లో సమాధానము, శాంతి కలుగుతుందని, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయని తెలియజేసుకుంటూ ఆయనకి ఇష్టమైన పనులు మనకు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంఖ్య ప్రభాతం
ఒకటి రండి మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామములో దేవాది దేవునికి వందనాలు. చేరించిన ప్రజలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, క్రీస్తు పరలోకం మహాభాగ్యమని అంచుతారు. భూమి మీద నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం తను తాను తగ్గించుకొని వ్యక్తుడిగా భూమి మీద పుట్టిన సమయాన్ని బట్టి అదేవిధంగా మనమందరం ఒకరికొకరు ప్రేమతో ఐక్యతతో ఒకరినొకరు తగ్గించుకొని జీవించాలని కోరుతూ బాక్స్ మెమోరియల్ సెంటినరీ చర్చి తరఫున ఒక కార్యవర్గంలో సభ్యుడిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు చేస్తున్నాను. సంఘ ప్రకటనలో ఒకటి రేపు 25వ తేదీ క్రిస్మస్ ఆరాధన ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాను. క్రిస్మస్ ఆరాధన ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాను. నా ప్రకటనలో ఇంతతో ముగిస్తున్నాను. అందరం లేచి నిలబడదాం. ప్రభు నేర్పిన ప్రార్థన. ముగింపు ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన. ఆశీర్వాదం గీతముతో సెలవు తీసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కలిగిన దేవునికి వందనాలు. మరొక నూతనమైన క్రిస్మస్ దినంలో మమ్మల్ని ప్రవేశించేందుకై మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ సమయంలో ఆ దినమున ప్రభువా దేవుని దూతలు రాత్రి వేళ కాపురులకు తెలియపరిచిన సందేశాన్ని బట్టి తండ్రి ఆ రాత్రి వారు మిమ్మల్ని కనుగొనడానికి చూపించిన కృపకై వందనాలు. అలా మేము ఈ రాత్రి ప్రభువా మరొకసారి ప్రభువా మీరు పుట్టినటువంటి ఆ యొక్క సందర్భాన్ని స్మరించుకొని స్తుతించేటువంటి భాగ్యం మీరు ఇచ్చినందుకై కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. చేరుతున్న సంఘాన్ని అంతటి కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ప్రభువా క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆశీర్వాదములు, దీవెనలు సమస్తమును ప్రభువా వారికి మేలుకరముగా అనుగ్రహించినట్టు వచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ నూతనమైనటువంటి క్రిస్మస్లో మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఇదిగో ప్రభువా మా అనుదిన జీవితంలో నిత్యము ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తూ మేము అనుభవిస్తున్న ఈ సంతోషము లేనటువంటి వారికి ఈ రక్షకుడును నిజదేవుడు అయిన సర్వాధికారి అయిన ప్రభా గొప్ప దేవుడు అయిన మిమ్మల్ని పరిచయం చేయడానికి కృప చూపించి నడిపించేయమని తిరిగి మాకు హాలుగా మీరు తోడుగా ఉండండి. మీ చిత్తంలో ప్రభావం జ్ఞాపకం చేసుకోండి. వల్ల తండ్రి ఉదయం జరుగుతున్నటువంటి ఆరాధనలో మేమందరం పాల్గొని నేను మహిమపరిచేటువంటి మార్గంలో కృపను అనుగ్రహించమని ఇదో ప్రభా ఇదిగో సంతోషాన్ని పంచుకోవడానికి కొందరు వారి పూర్వీకులను స్మరించుకుంటూ ఈ క్రిస్మస్ సంతోషంలో ప్రభావ తెచ్చినటువంటి వారిని దీవించండి. కొందరు ప్రభావ వారి కుటుంబం పక్షాన ఈ క్రిస్మస్ సంతోషాన్ని పంచుకోవడానికి తెచ్చినటువంటి వ్యక్తులను కూడా మీరు ఆశీర్వదించండి. ఇదిగో క్రిస్మస్ శుభములు తెలియపరిచిన ప్రిమికులను ఈ యొక్క ఆరాధనలో అనేక రీతిగా సహకరించిన మీరందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఈ కృపలో భద్రపరచండి. మరొకసారి మమ్మల్ని అందరినీ సజీవుడు, నిజదేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అనేటువంటి మీ చేతికి సమర్పించుకుంటూ త్వరలో రానున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నామము పరిశుద్ధపరచబడుగాక. ఈ చిత్రం పరలోకమందు నెరవేర్చున్న ప్రకారం మాకు కావలసిన దైత్యం వారిని క్షమించిన ప్రకారం
మమ్మల్ని శోధనలెక్కే కాపులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి కాపుదల చిరొచ్చిన మనందరి మీద, కుటుంబాల మీద, సంఘముల చిన్న పెద్దల మీద, సకల పరిశుద్ధుల మీద సదాకాలం తోడై ఆశీర్వదించి దీవించి తన కృపలో భద్రపరుస్తూ మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నడిపించునుగాక. ఆమేన్. Worship